బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ వల్లనే పాలమూరు ఆగమైందని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్రరెడ్డి ఆరోపించారు. కేసీఆర్ హయాంలో పాలమూరుకు ఒక్కచుక్క నీరు రాలేదని విమర్శించారు. ఈ మేరకు పాలమూరు ప్రజల తరపున కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. పాలమూరుకు కలవకుర్తి, నెట్టంపాడు, జూరాల, డెండి ప్రాజెక్టుల ద్వారా నీళ్లొస్తున్నాయని చెప్పారు. కృష్ణా బేసిన్ నీళ్లు తమకు రావాల్సింది పెన్నా బేసిన్ ద్వారా ఆంధ్ర వాళ్లు నీళ్లు తరలించకపోతున్నారని లేఖలో ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాలతో రాష్ట్రాన్ని సాధిస్తే కేసీఆర్ కుటుంబ పాలన చేశారని విమర్శించారు. పాలమూరు వాట్లతో రాజకీయ పునర్జన్మ పొందిన కేసీఆర్ నీళ్లు ఆంధ్ర వాళ్లకు, నియామకాలు ఆయన కుటుంబానికి, నిధులు ఆంధ్ర కాంట్రాక్టర్లకు అప్పగించి లక్షల కోట్ల కమిషన్ తీసుకున్నారని ఆరోపణలు గుప్పించారు. తప్పు చేయలేదని చెప్పే దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయాలని వంశీచంద్రరెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ పదవులు పొంది, ముఖ్యమంత్రి పదవి పొంది, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు పొంది రాష్ట్రాన్ని దివాలా తీసినటువంటి కేసీఆర్ కుటుంబ పాలన వల్ల నష్టపోయినటువంటి పాలమూరు ప్రజల తరపున ఇవాళ మేము మాట్లాడుతున్నాము. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో మమ్మల్ని మోసం చేసి మా ఓట్లు తీసుకొని స్వయంగా కేసీఆరే మా ఓట్లతోటి ఎంపీ అయ్యి రాజకీయ పునర్జన్మ పొందినటువంటి ప్రాంతం నుంచి, పాలమూరు నుంచి ఆ ప్రజల తరపున ఇవాళ మాట్లాడుతున్నాము. 10 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా చుక్క నీరుకి, చుక్క అంటే చుక్క నీరుకి నీరివ్వనటువంటి ఆ ప్రభుత్వం యొక్క దుర్మార్గపు ఆలోచనలు